Choo Adventure Time! This is ఒక దట్టమైన అడవిలో బాలు అనే చిన్న ఎలుగుబంటి ఉండేది. బాలుకు అన్నింటికంటే తేనె అంటే చాలా ఇష్టం. తీపి తేనె కోసం అడవి అంతా వెతుకుతూ ఉండేది. ఒకరోజు రాత్రి బాలు ఆకాశం వైపు చూసింది. ఆకాశంలో వేల కొద్దీ తారలు మిలమిలా మెరుస్తున్నాయి. అమ్మో, ఆకాశంలో ఇన్ని బంగారంగు తేనెలున్నాయా? అని బాలు ఆశ్చర్యపోయింది. ఆకాశంలో ఉన్న ఆ తేనెను ఎలాగైనా రుచి చూడాలని బాలనుకుంది. వెంటనే దగ్గరలో ఉన్న ఒక పెద్ద రాయి మీదకు ఎక్కి ఆకాశం వైపు తన చిన్న చేతులను చాచింది. కాని తారలు చాలా దూరంలో ఉన్నాయి. బహుశా ఈ చెట్టు ఎక్కితే ఆ తేనె బిందెలు అందుతాయేమో అనుకుంటూ బాలు ఒక ఎత్తైన చెట్టు పైకి ఎక్కింది. ఎంత ఎత్తైన కొమ్మమీదకు వెళ్ళినా తారలు ఇంకా దూరంగానే ఉన్నాయి. బాలుకు కొంచెం బాధవేసింది. పక్కనే ఉన్న కొమ్మపై కూర్చుని ఉన్న పింగళి అనే గుడ్లగూబ ఇదంతా గమనిస్తోంది. బాలూ, నువ్వు అంత ఎత్తుకెందుకెక్కావు? ఏం వెతుకుతున్నావు? అని పింగళి అడిగింది. పింగళి: పైన ఉన్న ఆ తేనె బిందెలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కాని అవి అందడం లేదు అంది బాలు. అప్పుడు పింగళి నవ్వుతూ, బాలు, అవి తేనె బిందెలు కావు, అవి తారలు. అవి మనకు వెలుగునివ్వడానికి ఉన్నాయి అని చెప్పింది. బాలుకు మరి వాటిని నేనెప్పటికీ పట్టుకోలేనా? అని అడిగింది. పింగళి ప్రేమగా, ప్రతి అందమైన విషయాన్ని పట్టుకోవాల్సిన పని లేదు బాలు. ఆనందిస్తే చాలు అని బదులిచ్చింది. పింగళి బాలును చెట్టు దిగమని చెప్పి అడవిలో ఉన్న ఒక నిశ్శబ్దమైన చెరువు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ నీటిలో చూడు బాలు అంది పింగళి. చెరువు నీటిలో తారల ప్రతిబింబాలు అచ్చు తేనె చుక్కల్లా మెరుస్తున్నాయి. వాటిని చూసి బాలు మురిసిపోయింది. అబ్బా, ఇవి ఎంత అందంగా ఉన్నాయో కదా అని బాలు సంతోషంతో చప్పట్లు కొట్టింది. అవును, వీటిని మనం పట్టుకోలేము, కాని చూసి ఆనందించవచ్చు అని బాలు తెలుసుకుంది. ఆ రాత్రి తారల వెలుగులో బాలు హాయిగా నిద్రపోయింది. ప్రతి అందమైన విషయం మనకే చెందాల్సిన అవసరం లేదు, చూసి ఆనందించడమే మిన్న.